3 అంశాలతో ఎజెండా. సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ. గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ పై చర్చ. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. ఖమ్మం వెలుగుమట్లలో 500 ఎకరాల్లో అర్బన్ పార్క్. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 12 బస్సులపై కేసులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రెచ్చిపోయిన దొంగలు. 3 ఆలయాల్లో హుండీలు పగలగొట్టి నగదు అపహరణ. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు ఏర్పాట్లు. మంచిర్యాల జిల్లా జన్నారంలో గోదావరి వద్దకు మేస్రం వంశీయులు. హస్తినమడుగు దగ్గర గంగా పూజ చేసి పవిత్ర జలం సేకరణ. తిరుపతిలో జారీ చేస్తున్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా పూర్తి. ఎల్లుండికి 80,000 మందికి టోకెన్లు జారీ. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహం. రిహార్సల్స్ చేస్తున్న భద్రతా బలగాలు. పంజాబ్లో ఎస్జీపీసీ ఆందోళనలు. కంగనా ఎమర్జెన్సీ సినిమా రిలీజ్కు వ్యతిరేకంగా నిరసన. థియేటర్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. సైఫ్ అలీ ఖాన్కు కత్తిపోట్ల కేసులో దర్యాప్తు ముమ్మరం. బాంద్రాలోని నివాసంలో ఆధారాల సేకరణ. కాసేపట్లో డాక్టర్ల అనుమతితో స్టేట్మెంట్ రికార్డు. విశాఖలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పైరసీ. లోకల్ ఛానల్లో సినిమా ప్రదర్శనపై ఫిర్యాదు. గాజువాక కేబుల్ ఆపరేటర్ ఆఫీసులో సోదాలు.